श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
సాయి బాబా 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 సాయి బాబా
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Baba, Sai Baba. Sai Baba, Sai 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 Baba, Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री साई भक्त अनुभव संहित కాశీనాథ్ ఖండేరావు గార్డే నిన్నటి తర్వాయి. ఇక నా స్నేహితుడు బాలాసాహెబ్ బాటే గురించి 4 మాటలు చెప్తాను. కాలేజీలో ఉన్నప్పుడు అతను ఒక స్వేచ్ఛాజీవి, స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. యథేచ్ఛగా పొగ త్రాగుతూ, ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజే తిను, త్రాగు, ఆనందించు, రేపు మనం చనిపోతాం అనేదే అతని సిద్ధాంతం. పొగ పీల్చే అలవాటు లేని నేను ఎత్ర ఎత్ర బాటే తత్ర తత్ర దోమహ, ఎక్కడ బాటే ఉండునో అక్కడ పొగ ఉండును అని పరిహసిస్తూ ఉండేవాడిని. తరువాత బాటే మామలద్దార్ అయ్యాడు. కలెక్టర్ దగ్గర సమర్థత కలిగిన అధికారిగా మంచి పేరు కూడా సంపాదించాడు. అతను 5 సంవత్సరాల పాటు కోపర్గా మామలద్దార్గా పనిచేశాడు. అప్పుడు బాబాను దర్శించడానికి వెళ్తున్న విద్యావంతులైన తన స్నేహితులను వెక్కిరిస్తూ బాబా ఒక పిచ్చివాడని చెప్తుండేవాడు. బాబాను ఒకసారి దర్శించిన తరువాత వారిని గురించి ఒక అభిప్రాయానికి వస్తే బాగుంటుందని అతని స్నేహితులు బాటకి చెప్పారు.
1909లో అతను వారి మాట ప్రకారం షిరిడిలో క్యాంపు వేసి ప్రతిదినం బాబాను గమనించసాగాడు. ఇలా 4 రోజులు గడిచాయి. 5వ రోజు బాబా అతనిపై కాషాయ వస్త్రాన్ని కప్పారు. ఆ రోజు నుండి బాటే పూర్తిగా మారిపోయాడు. ఉద్యోగాన్ని గాని సంపాదనను గాని పట్టించుకోలేదు. ఆమరణాంతం షిరిడీలోనే ఉండి బాబా సేవ చేసుకుంటూ గడపాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుండి నిత్య కర్మలు కొనసాగిస్తూ నిత్యం బాబా సమక్షంలో ఉపనిషత్తుల పారాయణ చేయసాగాడు. అంటే బాబా అప్పుడప్పుడు దానిపై వ్యాఖ్యానించేవారు. బాబా దీక్ష చేత 1 సంవత్సరం సెలవు దరఖాస్తు రాయించి బాటేచే సంతకం చేయించి ఆఫీసు వారికి పంపారు. ఉద్యోగంలో తిరిగి చేరడానికి కలెక్టర్ బాటేకు 1 సంవత్సరం గడువు ఇచ్చాడు. కానీ సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా బాటే బాబాను వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. బాటేలోని వైరాగ్యాన్ని పరిగణనలోకి తీసుకొని అతను ఉద్యోగం చేయలేడని నిర్ధారణ కాగా అతనిపై కనికరంతో నెలకు 30 రూపాయల పింఛను మంజూరు చేశారు. అతని భార్యాబిడ్డలు షిరిడి వచ్చి అతనితో నివసించసాగారు. నేను అతనిలో వచ్చిన ఈ గొప్ప మార్పు కారణం ఏమిటని అడిగాను. బాబా తనపై కాషాయ వస్త్రం కప్పినప్పటి నుండి ఈ మార్పు వచ్చిందని చెప్పాడు. తన ఆలోచన దృక్పథం పూర్తిగా తొలగిపోయి దాని స్థానే నూతన దృక్పథం చోటు చేసుకుందని చెప్పాడు. బాబాతో నా అనుభవాల గురించి సంక్షిప్తంగా వ్రాశాను. నేను షిరిడి సందర్శించడానికి గల కారణాలు, బాబా వద్ద నాకు లభించిన ఆదరణ గురించిన వివరాలు మరాఠీలో వెలువడిన మా గురువు గారి జీవిత చరిత్రలో ప్రచురింపబడ్డాయి. జూన్ 1వ తేదీ 1936 మైనతాయి గణేష్ కోలేకర్, వయసు 49 సంవత్సరములు. తండ్రి నానాసాహెబ్ గణేష్ చాందోర్కర్, కష్టా గణపతి ఆలయం దగ్గర, పూనా. నేను నానాసాహెబ్ చాందోర్కర్ గారి పెద్ద కుమార్తెని. నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. నా చిన్న తమ్ముడు బాబుకు ఇప్పుడు 40 సంవత్సరాలు ఉంటాయి. నాకు 12-13 సంవత్సరాల వయసున్నప్పుడు మా కుటుంబ సభ్యులతో కలిసి షిరిడి వెళ్ళి బాబాను దర్శించాను. ఆ తరువాత తరచూ షిరిడి వెళ్ళేదానిని. 1918 తరువాత వెళ్ళలేదు. చిట్నీస్గా పనిచేస్తుండిన చిదంబరరావు గాడ్గిల్ మా నాన్నను శ్రీ సాయిబాబాకు పరిచయం చేశాడు. అప్పుడు మా నాన్న గోద్ నదిలో మామలద్దారుగా ఉన్నారు. మేము బాబా వద్దకు వెళ్ళిన తొలి రోజుల్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను. మేము చావడిలో బస చేస్తున్నాం. మా నాన్న తప్ప మిగిలిన వారమంతా షిరిడి నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు బాబా వచ్చి భిక్ష అడిగి వెళ్ళవద్దు అన్నారు. ఆ సమయంలో బాబా కళ్ళు రత్నాల వలె మెరుస్తున్నాయి. మేము మా ప్రయత్నాన్ని మానుకున్నాము. దారిలో పిల్లలు తినడానికని తీసుకువెళ్తున్న తినుబండారాలను బాబాకిచ్చాము. మా నాన్న ప్రయాణాన్ని బాబా ఆపివేసినా లేక వాయిదా వేసిన 1-2 సంఘటనలు చెప్తాను. ఒకసారి మా నాన్న బాబా సన్నిధిలో ఉన్నప్పుడు కలెక్టర్ని అర్జెంటుగా కలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మా నాన్న చితలిలో రైలు అందుకోవడానికి సమయం ప్రకారం బయలుదేరాడు. అదే రైలుకు బయలుదేరాల్సిన ఒక హరిదాస్కు బాబా అనుమతినిచ్చారు. కానీ మా నాన్నను మాత్రం ఆపివేశారు. సమయానికి స్టేషన్కు చేరుకోగలనో లేదు అని కంగారు పడుతూ భోజనం చేయకుండానే ఆ హరిదాసు హడావిడిగా వెళ్ళిపోయాడు. మా నాన్న తీరిగ్గా భోజనం చేసి వచ్చిన పిమ్మట హరిదాసు బయలుదేరిన అర్ధగంట తరువాత బాబా మా నాన్న వెళ్ళడానికి అనుమతినిచ్చారు. ఆ రోజు రైళ్ల రాకపోకల సమయాలు మారాయన్న విషయం మా నాన్నకు స్టేషన్కు వెళ్ళిన తర్వాత తెలిసింది. ఆయన స్టేషన్కు చేరిన తరువాతే రైలు వచ్చింది. ఈ సంఘటన 1900 సంవత్సరంలో జరిగింది. ఈ విషయం మా నాన్న నాతో చెప్పారు. మరోసారి మా కుటుంబం నాసిక్లో జరిగే పెళ్లికి హాజరవడానికి షిరిడి నుండి బయలుదేరాం. కానీ బాబా మాకు అనుమతి ఇవ్వకుండా వెళ్ళవద్దు అన్నారు. మన్మాడు స్టేషన్లో పిల్లలకి ఏదైనా తినిపించవచ్చు అనుకుని మేము వాళ్ళ భోజనం కోసం ఏమీ ఏర్పాటు చేసుకోలేదు. మేము 3 గంటలు వేచిన తరువాత బాబా అనుమతించారు. మేము మన్మాడుకు బయలుదేరాము. మన్మాడు చేరకముందు మేము ఎక్కవలసిన రైలు స్టేషన్లో పట్టాలు తప్పింది. దానిని సరిచేయడానికి 3 గంటలు పట్టింది. ముందు మేము అనుకున్న ప్రకారం బయలుదేరుంటే స్టేషన్లో 3 గంటలు ఆగవలసి వచ్చేది. బాబాకు సర్వం తెలుసు కనుక మమ్మల్ని షిరిడీలో ఆపారు. చివరిగా అనుమతి ఇచ్చిన తరువాత ప్రయాణం సవ్యంగా సాగిపోయింది. 1904లో నాకు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు నా భర్త ప్లేగు వ్యాధితో పూనాలో మరణించారు. మా అమ్మ సమయానికి రావడంతో ఆమెకు చివరి చూపైనా దక్కింది. నా భర్త మరణించేటప్పటికి నేను గర్భవతిని. 1905లో నేను జామ్నేర్లో ఉన్నప్పుడు నాకు ప్రసవ వేదన మొదలైంది. కానీ ప్రసవం క్లిష్టమైంది. అప్పుడు గోసావితో బాబా ఊది పంపి నాకు సుఖప్రసవం అయ్యేట్లు చేశారు. నేను ప్రసవ వేదనలో ఉండడం వల్ల నాకు ఈ విషయాలు ఏవి తెలియవు. 1908లో మేము పండరపురంలో ఉన్నాము. మేము
మేము షిరిడికి వెళ్ళినప్పుడు 4 సంవత్సరాల వయసున్న నా తమ్ముడు బాపురావు ప్రతిదినం ఉదయం మసీదుకి వెళ్ళి బాబా తలపై ఒక పుష్పాన్ని నుంచి వారిని పూజించేవాడు. అంతకుముందు బాబాను ఆ విధంగా పూజించేందుకు అనుమతి కానీ, బాబాకు నిత్య పూజ చేసే పద్ధతి కానీ లేదు. ఇదే బాబా నిత్య పూజకు నాంది అయిందని చెప్పాలి. 1906లో ఒక భక్తుడు బాబా పాదాలకు నమస్కరిస్తుండగా అతని కంటి అద్దాలు క్రింద పడిపోయాయి. ఇది చూసిన ఒక భక్తుడు క్రింద పడిన అద్దాలు బాబాకే కానుకగా సమర్పిస్తే బాగుంటుందని చెప్పాడు. అప్పుడు బాబా, నాకు అద్దాలు అక్కర్లేదు, నా అద్దాల విలువ 40 రూపాయలు అన్నారు. బాబా మాటల్లోని అంతరార్థం మా నాన్న నాకు వివరించారు. అద్దం అంటే ఆత్మ సాక్షాత్కారమని, 40 రూపాయలంటే 40 సంవత్సరాల క్రితమే బాబాకు ఆత్మ సాక్షాత్కారమైందని చెప్పారు. అప్పుడు నాకు 18-19 సంవత్సరాల వయసు ఉంటుంది. మా నాన్నగారి నుండి తెలుసుకున్న విషయాలు: 1. సాయిబాబాకు మా నాన్న 3-4 తరాల నుండి తెలుసు. 2. బాబా నారాయణ అనే పదాన్ని తమ మాటల్లో తరచూ ఉపయోగిస్తుంటారని, నారాయణ తేలి, నారాయణ దోబి. బ్రాహ్మణ సన్యాసులు ఎప్పుడు నారాయణ పదాన్ని వాడుతుంటారు కాబట్టి వారు బ్రాహ్మణ సన్యాసి అయి ఉంటారు. 3. బాబా గీతలోని శ్లోకాలను వల్లిస్తుంటారు కాబట్టి వారికి సంస్కృతం తెలుసు. మా నాన్న సనాతన ఆచారాలను పాటించేవాడు. ఆయన బాబా పాదతీర్థాన్ని ఏనాడూ సేవించలేదు. కానీ దీక్షిత్ మొదలైన భక్తులు బాబా పాదతీర్థాన్ని సేవించేవారు. మా నాన్నగారి షడ్డకుడు బాలాసాహెబ్ బినీవాలే దత్తభక్తుడు. అతను 5-6 సంవత్సరాల కింద చనిపోయాడు. 1899-1900లో తనకు బాబాపై నమ్మకం లేకపోయినా మా నాన్న కోరిక మన్నించి షిరిడికి వెళ్లి బాబాను దర్శించాడు. అప్పుడు బాబా అతనికి 3 శిరస్సులున్న దత్తాత్రేయునిగా సాక్షాత్కరించారు. అప్పటి నుండి అతను బాబానే దత్తావతారంగా నమ్మి జీవిత పర్యంతం సాయి భక్తునిగా ఉండిపోయాడు. నేను మొదట 1900లో సాయిబాబాను దర్శించినప్పుడు వారు నెరిసిన జుట్టుతో 50 సంవత్సరాల వయసున్న వారిలా కనిపించారు. కానీ వారు 1918 వరకు ఇంచుమించు అలాగే కనిపించేవారు. 1918లో ఇన్ఫ్లుయెంజా అను వ్యాధి దేశమంతటా వ్యాపించి ఉన్న సమయంలో బాబా మహాసమాధి చెందారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. జూన్ 10వ తేదీ 1936. వినాయక్ దాజే భావే, వయసు 37 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, షీరోల్, కొల్హాపూర్ రాష్ట్రం. 1932లో నేను BBC-ఐ రైల్వే కంపెనీలో గుమస్తాగా పనిచేస్తుండేవాడిని. అప్పుడు నా నెల జీతము 90 రూపాయలు. నేను గురువును అన్వేషిస్తూ 13/4/1932 నుండి ఒక నెల రోజుల పాటు గురుగీతను శ్రద్ధగా పారాయణం చేశాను. నేను ఆశించినట్లు నా గురువు లభించలేదు. స్వప్నంలో దత్త దర్శనము కాలేదు. తర్వాత గురువును పూజించడానికి పవిత్రమైన ఒక గురువారం నాడు దత్త మందిరానికి వెళ్ళాను. మందిరంలో దత్త విగ్రహం ఉన్న చోట చక్కగా మలిచిన ఒక సమాధి కనిపించింది. మరుసటి రోజు ఉదయం నా స్నేహితునింటికి వెళ్ళి దాబోల్కర్ రచించిన సచ్చరిత్ర పుస్తకాన్ని చూస్తున్నప్పుడు అందులోని బాబా సమాధి ఫోటో నా దృష్టిని ఆకర్షించింది. ఆ ఫోటోను నేను ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు. దత్త మందిరంలో నాకు కనపడిన సమాధి అదేనని రూఢీ చేసుకున్నాను. దీన్ని బట్టి శ్రీ సాయిబాబాయే నా గురువని తెలుసుకున్నాను. కొన్ని రోజుల పాటు బాబా ఊది ధరిస్తూ సాయిబాబాపై రచించిన కొన్ని పుస్తకాలను చదివాను. కానీ ఒక సమాధి గురువు కానే రాదని అసంతృప్తిగా అనిపించింది. నేను ఆశ్రయించేందుకు వారితో నా భావాలు విన్నవించుకునేందుకు ఒక సజీవుడైన గురువు కావాలని కోరుకునేవాడిని. గురుగీత శ్రద్ధగా పారాయణం చేస్తే గురువు లభిస్తారన్న విషయం మరలా గుర్తొచ్చింది. వెంటనే గురుగీత పారాయణం ప్రారంభించాను. ఒక వారం తర్వాత నా కలలో కేట్గాం చెందిన నారాయణ మహారాజ్ కనిపించారు. వారే నా గురువు అని తలచి కేట్గాం వెళ్ళాను. అక్కడ నాకు ఒక కల వచ్చింది. కలలో నాకు నారాయణ మహారాజ్ కనిపించి, నాకు శ్రీ సాయిబాబాకు ఎటువంటి భేదము లేదు, అక్కడికి నువ్వెందుకు వెళ్ళలేదు అని ప్రశ్నించారు. నాకు ఎవరూ మార్గం చూపేవారు లేరని బదులు చెప్పాను. తర్వాత నాకు మెలకువ వచ్చింది. నేను షిరిడి వెళ్ళి బాబాను గురువుగా ఎంచుకొని పూజించసాగాను.
ఒక సాధువు నా చేయి చూసి సాయిబాబాయే నీ గురువు అని చెప్పారు. 1933లో నా కుమారునికి ప్లేగ్ వ్యాధి సోకింది. అది కేవలం బాబా ఊదితోనే నయమైంది. మా సోదరి దుర్గాబాయి కాకత్కర్కు రామ సాక్షాత్కారం ఇప్పిస్తానని దత్త మహారాజు ఒకరు మాట ఇచ్చారు. ఆమె సంతోషించి ఆ సాధువుకు 100 రూపాయల నగదు, ఒక వెండి కప్పు ఇచ్చింది. కానీ ఆ సాధువు చెప్పినట్లు ఆమెకు శ్రీరామ సాక్షాత్కారం లభించలేదు. ఆ దత్త మహారాజు వెండి కప్పు తిరిగి ఇవ్వడని ఆమె భయపడసాగింది. అప్పుడు నేను ఆ వెండి కప్పును దత్త మహారాజు తిరిగి ఇస్తే దానిని సాయిబాబా సంస్థానంకు సమర్పిస్తానని మొక్కుకోమన్నాను. అలా చేస్తే సాయిబాబా తిరిగి ఇప్పిస్తారని చెప్పాను. ఆమె అలాగే మొక్కుకుంది. అతను ఆ వెండి కప్పు 100 రూపాయలు తిరిగి ఆమెకి ఇచ్చేశాడు. ఆమె వెండి కప్పును సాయిబాబా సంస్థానం వారికి పంపి తన మొక్కు తీర్చుకుంది. సాయిబాబా గురించి 1916లోనే నాకు తెలుసు. అప్పుడు మా అమ్మ అన్నపూర్ణాబాయి దాజేబావే బాబాను దర్శించేందుకు షిరిడీ వెళ్ళింది. ఆమె మసీదు మెట్లు ఎక్కుతున్నప్పుడు బాబా ఆమెను వారిస్తూ మసీదు అపవిత్రం అవుతుంది అన్నారు. ఆమె వెనుక తిరిగి షిరిడీ నుండి ఏవల వెళ్ళింది. అక్కడ ఉండగా ఆమెకు ఒక జాబు వచ్చింది. అందులో యవత్మాలలో ఉన్న తన కోడలు నా సోదరుని భార్య చనిపోయినట్లు కబురు ఉంది. మా అమ్మ మసీదుకు వెళ్ళిన రోజుకి ఒక రోజు ముందే ఆమె చనిపోయింది. అప్పుడు ఆ విషయం మా అమ్మకు తెలియదు. చనిపోయిన 10 రోజుల వరకు సూతకపు అంటూ ఉంటుంది. మసీదుకి వెళ్ళినప్పుడు మా అమ్మకు తన కోడలు చనిపోయిన విషయం తెలియదు. కానీ బాబాకు తెలుసు. మా అమ్మ చనిపోయినప్పుడు పిండ ప్రదానం చేశాము. కానీ ఎంతసేపటికి కాకులు పిండాన్ని ముట్టుకోలేదు. అప్పుడు కాకులు పిండాన్ని తీసుకుని వెళ్తే 50 రూపాయలు సమర్పించుకుంటానని మా సోదరి బాబాకు మొక్కుకుంది. వెంటనే కాకులు వచ్చి పిండాన్ని తిన్నాయి. జూన్ 17వ తేదీ 1936 ముకుంద శాస్త్రి లేలే కృష్ణశాస్త్రి వైద్యక జీవనం, వయసు 58 సంవత్సరాలు, కొంకణ బ్రాహ్మణుడు, శనివారపేట, పూనా. 1912లో నేను తరచూ షిరిడీ వెళ్ళి బాబాను దర్శించేవాడిని. ఒకసారి నేను, నానాసాహెబ్ చందోర్కర్ టాంగాలో బయలుదేరాము. దారిలో గుర్రం వెనుక కాళ్ళపై లేచినందువల్ల టాంగా పడిపోయింది. కానీ బాబా దయ వల్ల మేమిద్దరము ఎటువంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డాము. అదే సమయంలో బాబా మసీదులో తమ చేతులను శంఖంలా ఉంచి నోటి దగ్గర పెట్టుకుని ఊదుతూ, నానా చనిపోతున్నాడు, కానీ నేను అతన్ని చావనిస్తానా, నానా అత మరత్ హోతే మీ మరుణ్ దేయన్ కాయే అని అన్నారు. ఇది జరిగిన 8 రోజుల తర్వాత మేము షిరిడీ వెళ్ళాము. బాబుసాహెబ్ జోగు 8 రోజుల క్రిందట బాబా పై విధంగా అన్నారని చెబుతూ అది నిజమేనా అని అడిగాడు. నేను అవునని సమాధానం ఇచ్చి జరిగిన వాస్తవాలను వివరించాను. 1914లో నా భార్య 8 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. బాబా నాకు 2 బర్ఫీ ముక్కలు ఇచ్చి వెళ్ళు అన్నారు. నేను ఇంటికి వెళ్ళాను. నా భార్యకు సుఖప్రసవమైంది. అప్పుడు నాకు 4 పిల్లలు. నేను బాబాను మసీదులో పూజించేటప్పుడు నారాయణోపనిషత్తులోని తైత్తరీయ భాగాన్ని చదవమని బాబా నన్ను ఆదేశించారు. నేను 10 రోజుల పాటు ఆ భాగాన్ని వారి సన్నిధిలో పఠించాను. తర్వాత ఈ ఉపనిషత్తును దీక్షిత్కు బోధించాను. బాబా అప్పుడప్పుడు భగవద్గీతలోని అప్చత్ సుధూర్చార్ ఇతర శ్లోకాలు వల్లించడం నేను విన్నాను. వారికి సంస్కృతం తెలుసు. జూన్ 7వ తేదీ 1936 కరణ్చేజీ షాపూర్జీ పెన్షన్ జామోస్ యార్డ్ మాస్టర్స్ రైల్వే సర్వీసు రికమెండేషన్. వయస్సు 75 సంవత్సరాలు, పార్సీ, కొలభా, కున్రాబాద్ బాగ్. నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించి అక్కడ 3-4 రోజులు గడిపాను. నేను వారిని దర్శించింది ఆ ఒక్కసారి మాత్రమే. నేను మా బావమర్ది కలిసి షిరిడీ వెళ్ళాము. మాకు దీక్షిత్వాడాలో క్రిందంతస్తులో బస ఇచ్చారు. ధనవంతులకు, గొప్పవారికి పై అంతస్తులో బస ఇస్తున్నట్లు గమనించాము. మేం మసీదుకి వెళ్ళి బాబా సన్నిధిలో కూర్చున్నప్పుడు
బయటికి చెప్పకపోయినా మాకు కల్పించిన వసతి గురించిన ఆలోచనే మెదులుతూ ఉంది. ఈ దర్బార్లో ఇదేం న్యాయము? గొప్పవారు పై అంతస్తులో సౌకర్యాలు అనుభవిస్తున్నారు, పేదవారిని అసౌకర్యంగా ఉన్న క్రిందంతస్తులో ఉంచారు అని మనసులో అనుకున్నాను. వెంటనే బాబా వీళ్ళని పై అంతస్తుకు తీసుకువెళ్ళండి అని ఒక భక్తుని పురమాయించారు. దాంతో మాకు పై అంతస్తులో బస ఏర్పాటు చేయబడింది. బాబా అంతర్యామిత్వానికి, సమదృష్టికి, వారి దర్బార్లో అందరికీ ఒకే న్యాయం ఉంటుంది అనటానికి ఇదొక నిదర్శనము. మేము షిరిడీ నుండి బయలుదేరుతున్నప్పుడు వారు బయటకు వచ్చి శుభసూచకంగా చెయ్యి ఊపుతూ మాకు వీడ్కోలు చెప్పారు. శ్రీ సాయిబాబా ద్వారా నాకు కలిగిన అనుభవం ఇదొక్కటే. వారు భగవంతుడని నేను నమ్ముతున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ उनि शरद बाबू जी की जय। జూలై 20వ తేదీ 1936 బి లగాటే ESQ BALLB మాజీ సబ్ జడ్జి, వయసు 70 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, శనివారపేట, పూనా. నేను 1913-14లో సాయిబాబా వద్దకు వెళ్ళాను. నేనప్పుడు చాలా కష్టాలలో ఉన్నందువల్ల వారి ఆశీర్వాదం కొరకు వెళ్ళాను. వారి ఆశీస్సులు లభిస్తే నా కష్టాలన్నీ తొలగిపోతాయని ఆశించాను. నేను బాబా వద్దకు వెళ్ళినప్పుడు వారు దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. బాబా తమంతట తామే వేప విత్తనం నాటు, తర్వాత ఆ చెట్టును నరికివేయి అని చెప్పారు. వారి మాటలు నాకేమీ అర్థం కాలేదు. కానీ నేను ఆశించినట్లుగా ఆశీస్సులు ఇవ్వలేదని మాత్రం అర్థమయ్యింది. నేను నిరాశతో తిరిగి వచ్చేశాను. నేనప్పుడు బాబా సన్నిహిత భక్తుడైన హరి సీతారాం దీక్షితుతో కలిసి 3 సంవత్సరాల పాటు ఉన్నప్పటికీ మరలా ఎప్పుడూ బాబాను దర్శించలేదు. లగాటే లంచాలు తీసుకున్నాడని అతనిపై నేర ఆరోపణ చేయబడింది. క్రిమినల్ కోర్టులో కేసు నడిచి అతనికి జైలు శిక్ష, భారీ జరిమానా విధించబడింది. ఆ శిక్ష అపీల్లో కూడా నిర్ధారించబడింది. లగాటే అపీలు పెండింగ్లో ఉండగా బాబా ఆశీస్సుల కోసం వారిని దర్శించాడు. వేప విత్తనం నాటడం, చెట్టును నరకడం అన్న నిగూఢమైన బాబా మాటలు కర్మ సిద్ధాంతాన్ని సూచిస్తూ ఉన్నాయి. చేదు విత్తనాన్ని నాటితే చేదు ఫలితమే పొందుతావని, కనుక మనిషి తను చేసిన తప్పులకు తగిన మూల్యం చెల్లించి కర్మ సంచితాన్ని నిర్మూలించుకోవడమే ఉత్తమమని, తద్వారా నేర్చుకున్న గుణపాఠంతో భవిష్యత్తులో ఉన్నతి పొందాలని దీని భావము. జూలై 20వ తేదీ 1936 కుశాబావ్ ఉరఫ్ కృష్ణాజీ కాశీనాథ్ జోషి, వయసు 70 సంవత్సరాలు, జోషి వతందార్, బ్రాహ్మణుడు. తండ్రి కాశీనాథ్ పద్మాకర్ జోషి, మిరజ్గావ్, అహ్మద్నగర్ నుండి 10 మైళ్ళు. నేను పేద కుటుంబానికి చెందిన వాడిని. నాకు ఉపాధ్యాయ వృత్తికి అర్హత పొందేందుకు అవసరమైన ప్రాథమిక విద్యను ప్రాంతీయ భాషలో చెప్పించారు. ఆ ఉద్యోగంలో నాకు నెలకు 5 నుండి 7 రూపాయల జీతం వచ్చేది. ఇది కాక వంశపారపర్యంగా వచ్చే పూజారి వృత్తికి కావాల్సిన శిక్షణ కూడా ఇప్పించారు. కానీ నాకు ఈ రెండిటిపై ఆసక్తి లేదు. నేను భక్తి మార్గానికే నా జీవితాన్ని అంకితం చేయదలుచుకున్నాను. నాకు సాత్వికులు, గొప్ప మహాత్ములు అయిన దత్త మహారాజ్ అనే గురువు లభించారు. వారిని సేవించుకుంటూ వారి దగ్గర యోగ విద్య అభ్యసించసాగాను. వారి శిక్షణలో ఆసనాలు, ప్రాణాయామం, కుండలిని శక్తిని మేల్కొల్పుట మొదలైన విద్యలన్నీ నేర్చుకున్న నాకు తృప్తి కలగలేదు. మా గురువు గారికి మారణం, ఉచ్చాటనం, వశీకరణం మొదలైన మంత్ర విద్యలెన్నో తెలుసు. ఆ విద్యలు నేర్పమని పట్టుపట్టాను. అవి నేర్చుకోవడం మంచిది కాదని మా గురువుగారు నాకు నచ్చజెప్ప చూశారు. కానీ నా యువరక్తంలో ఉన్న ఉత్సుకత, మొండితనం వలన ఆ మంత్ర విద్యలు నేర్పమని వారిపై గట్టి ఒత్తిడి తెచ్చాను. మా గురువుగారు అయిష్టంగానే నాకు ఆ విద్యలన్నీ నేర్పారు. ఒక ఇనుప కడియాన్ని ధరించి
ఈ మంత్రాలను నిర్ణీత సంఖ్య మేరకు నిష్ఠగా జపించి వాటిని వశపరుచుకున్నాను. నేను ఒక మంత్రాన్ని ఉచ్చరించి వెంటనే నా చేతిలోనికి పేడాలను ఇతర మిఠాయిలను తెప్పించగలిగేవాడిని. ఈ మిఠాయిలను నేను తినకూడదు, అమ్మకూడదు. నా మంత్రశక్తికి అబ్బురపడి నన్ను అభినందించే వారికి పంచిపెట్టేవాడిని. ఇవన్నీ కేవలం మంత్రోచ్చారణ ద్వారా చేసేవాడిని కానీ యక్షులు, కామినీలు మొదలైన దుష్టశక్తులను వశపరుచుకున్నట ద్వారా కాదు. అంతేకాక ఇతరులు ప్రయోగించిన దుష్టశక్తులను నిర్వీర్యం చేయగలిగేవాడిని. ఇది ప్రమాదంతో కూడుకున్నది. ఈ శక్తులను ప్రయోగించి ప్రాణహాని కూడా కలిగించవచ్చు. ఒక్కొక్కసారి ఆ శక్తులు ప్రయోగించిన వారికి కూడా భౌతికంగా హాని కలగజేయవచ్చు. నేను 22 సంవత్సరాల వయసుకే ఈ మంత్రశక్తులన్నిటి మీద పట్టు సాధించాను. ఆ సమయంలో మా గురువుగారు సమాజానికి దూరంగా హిమాలయాలకు వెళ్ళి ఆమరణాంతం అక్కడే గడపదలిచారు. మా గురువు నన్ను ఉత్తర దిశగా ఢిల్లీ వరకు తీసుకుని వెళ్ళి అక్కడ నాకు తుది వీడ్కోలు ఇస్తూ షిరిడీలో సాయిబాబా అను పేరుతో తమ జ్యేష్ఠ సోదరుడు ఉన్నారని, మాజా వడీల్ భావ్ నన్ను వారి దగ్గరకు వెళ్ళి వారు చెప్పినట్లుగా నడుచుకోమని ఆదేశించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నా గురువు నాకు కనిపించలేదు. వారిని గురించిన వివరాలేమీ తెలియరాలేదు. నేను 1908లో గురువు ఆదేశానుసారం షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. నేను నా ఇనుప కడియాన్ని తీసివేసి మంత్ర విద్యా ప్రయోగం ద్వారా పేడాలు మొదలైనవి తెప్పించడం మానిన తర్వాతే బాబా తమతో ఉండేందుకు అనుమతిస్తామని చెప్పారు. ఖచ్చితమైన వారి ఆదేశాన్ని పాటించి ఇనుప కడియాన్ని పగలగొట్టి అవతల పారేశాను. మంత్ర విద్యలను కూడా త్యజించాను. షిరిడీలో భిక్ష చేసి జీవనం గడిపేవాడిని. నాకు షిరిడీలో ఒక నివాసం లేదు. బాబా నన్ను పగలంతా మసీదులో ఒక మూల కూర్చుని దాసపద పారాయణ చేస్తూ ఉండమని ఆదేశించారు. నేను అలాగే చేసేవాడిని. రాత్రులు ఎక్కడ చోటు దొరికితే అక్కడ పడుకునేవాడిని. బాబా నాకు గాని ఇతరులకు గాని ఏ ఉపదేశమూ ఇవ్వలేదు. అప్పటికి ఇంకా బొంబాయి నుండి గాని ఇతర పట్టణాల నుండి గాని భక్తులు రావడం మొదలవలేదు. అప్పుడప్పుడు గ్రామస్తులు మాత్రమే వారిని దర్శించి జ్వరము, కడుపు నొప్పి వంటి చిన్న చిన్న సమస్యలకు ఉపశమనం కోరేవారు. బాబా మసీదులో నిరంతరం వెలుగుతూ ఉండే తమ దుని నుండి ఊది తీసి వారికి ఇచ్చేవారు. వారు అందరినీ దక్షిణ అడిగేవారు కాదు. కొద్ది మందిని మాత్రం 4-5 పైసలు దక్షిణ అడిగి దునికయ్యే కట్టెలకు మొదలగు వాటిని అడిగేవారు. వారి దగ్గరికి వచ్చే గొప్పవారి విషయానికి వస్తే తరచూ నానాసాహెబ్ నిమోన్కర్ను వారితో చూసేవాడిని. బాబా తమ సంభాషణలో బ్రహ్మ, మాయ, వివేకం, మహావాక్య తత్వాలు, సాధనా చతుష్టయాలు మొదలైన విషయాలు ప్రస్తావించగా నేను వినలేదు. బాబా యందు విశ్వాసం ఉంచి ఆశ్రయించిన వాళ్ళకి తమ అద్భుత శక్తులతో భగవంతుని పట్ల విశ్వాసాన్ని కలిగించేవారు. అలా ఆశ్రయించిన వాళ్ళు తమ ఇష్టదైవాన్ని ఉపాసించిన పిదప వారి ఇష్టదైవం యొక్క సాక్షాత్కారాన్ని బాబా ప్రసాదించేవారు. నేను బాబా సన్నిధిలో 3 సంవత్సరాలు గడిపాను. ఆ తర్వాత 9 సంవత్సరాలు వారిని తరచుగా దర్శిస్తూ వచ్చాను. ఈ 9 సంవత్సరాల కాలంలో ఒకసారి బాబా ఆ 3 తలల వ్యక్తిని చూడు అని అన్నారు. 3 తలలున్న వారు దత్తాత్రేయుడే కాబట్టి గాన్గాపూర్ వెళ్ళి దత్తాత్రేయుని దర్శించమని బాబా ఆదేశంగా భావించాను. నేను గాన్గాపూర్ సంవత్సరానికి 2 సార్లు, గురి పూర్ణిమకు ఒకసారి, మాఘ పూర్ణిమకు మరోసారి వెళ్ళేవాడిని. బాబా నన్ను 3 రోజులకు ఒక పారాయణం చొప్పున 108 సార్లు గురుచరిత్ర పారాయణ చేయమని ఆదేశించారు. నేను ఈ పని మీద గాన్గాపూర్ వెళ్ళి అక్కడే 10-11 నెలలు ఉండి వారు చెప్పినట్లుగా పారాయణ పూర్తి చేశాను. నేను నా మంత్రశక్తులు ఉపయోగించడాన్ని బాబా నిషేధించారు. కానీ వారు దయతో నాకు మరొక శక్తిని ప్రసాదించారు. అది ఎలా జరిగిందో వివరిస్తాను. నేను ఒక ఏకాదశి రోజున మసీదులో వారి పక్కన కూర్చొని ఉన్నాను. అప్పుడు బాబాకు నాకు జరిగిన సంభాషణ. బాబా, ఈరోజు నీవేమి తింటావు? నేను ఏమీ తినను. ఈరోజు ఏకాదశి. బాబా, ఏకాదశి అంటే ఏమిటి? నేను ఉపవాసం ఉండే రోజు. బాబా, ఉపవాసం అంటే ఏమిటి? నేను కందమూలాలు తప్ప మరేదీ తినకుండా ఉండడం. కందమూలాలంటే దుంపవేళ్ళు. మామూలుగా చిలగడ దుంపలనే కందమూలాలు అంటారు. వాటిని ఏకాదశి రోజు తింటూ ఉంటాము. సనాతనులు ఏకాదశి రోజు ఉల్లిగడ్డలను తినకూడదు. బాబా కాందాలో గల ఉచ్చారణ సామ్యాన్ని అవకాశంగా తీసుకుని కొన్ని ఉల్లిగడ్డలు
మరాఠీలో ఖాందా కొన్ని ఉల్లిగడ్డలు నా చేతిలో పెట్టి తినమంటూ బలవంతం చేయసాగారు. వారి అభిష్టానికి వ్యతిరేకంగా నడుచుకోవడం ఇష్టం లేక నేను చివరికి లొంగి మీరు తింటే నేను తింటాను అన్నాను. అప్పుడు బాబా వెంటనే కొన్ని ఉల్లిగడ్డలు తీసుకొని తిన్నారు. నేను కొన్ని ఉల్లిగడ్డలు తిన్నాను. అప్పుడే కొందరు భక్తులు మసీదులోనికి వస్తూ ఉన్నారు. బాబా నన్ను ఆట పట్టించాలని తలచి వచ్చిన భక్తులను ఉద్దేశించి, ఈ బాపనోన్ని చూశారా, ఏకాదశి రోజు ఉల్లిగడ్డలు తింటున్నాడు అన్నారు. నేను చేసిన పనిని సమర్థించుకోవాలని బాబా తిన్నారు కనుక నేను తిన్నాను అని బదులు చెప్పాను. బాబా వెంటనే నేను అసలు ఉల్లిగడ్డలే తినలేదు అంటూ తిన్నది కక్కేశారు. దానిలో ఉల్లిగడ్డలు అసలు లేవు, చిలగడ దుంపలు ఉన్నాయి. మళ్ళీ బాబా చూశారా, నేను తిన్నది ఉల్లిగడ్డలు కాదు చిలగడ దుంపలు అన్నారు. బాబా తమ అద్భుత శక్తితో ఉల్లిగడ్డలను చిలగడ దుంపలుగా మార్చేశారు. నాకు అది ఒక మహత్తర అవకాశంగా తోచింది. బాబా కక్కిన దానిని ప్రసాదంగా భావించి ఒక్క ఉదుటిన దానిపై పడి నోటితో లాక్కొని తినేశాను. బాబా తిట్టి అవతలకి తోశారు, కొట్టారు కూడా. బాబా ఉచ్చిష్టాన్ని తినగలిగినందుకు మహదానందంలో ఉన్న నేను ఇవేమీ లెక్క చేయలేదు. అక్కలకోట మహారాజు వలె బాబా తిట్టిన తిట్లు, కొట్టిన దెబ్బలు శుభాన్ని, శ్రేయస్సును కలగజేస్తాయని నాకు తెలుసు. అందువల్ల వారి తిట్లను, దెబ్బలను ఆశీస్సులుగా భావించాను. మరుక్షణం బాబా మనోవైఖరి మారిపోయింది. వారిపై నాకు నా చంచల విశ్వాసానికి అభినందపూర్వకంగా నా తలపై వారి హస్తాన్నుంచి ఆశీర్వదించారు. అప్పటి నుండి బాబాను స్మరించి చేతులు చాచిన వెంటనే నా చేతుల నుండి వెచ్చని ఊది రాలునట్లు వరాన్ని ప్రసాదించారు. ఈ విషయం చెప్పిన తర్వాత కుశాబావు తన 2 చేతులను దోసిలలా పట్టి ముందుకు చాచి ముఖానికి దగ్గరకు పెట్టుకొని తల ఎత్తి కళ్ళు మూసుకొని బాబాను ధ్యానించాడు. 1 నిమిషం తర్వాత ఇదిగో ఊది, చేతులు పట్టండి అంటూ తమ దోసిలి గుండా ఊదిని ధారగా పోయసాగాడు. నేను నాతో వచ్చిన అవస్థే అతని దోసిలి కింద పేపర్ పెట్టి కొన్ని ఔన్సుల ఊది సేకరించి దాచుకున్నాం. బివి నరసింహస్వామి. ఊది ప్రసాదం పట్ల విశ్వాసంతో నా దగ్గరకు వచ్చే భక్తులకు ఆ అద్భుత వరం వల్ల లభించిన ఊదిని పంచిపెట్టేవాడిని. అది వారి బాధలను, పలు రకాల దుష్భావాలను తొలగించేది. సంతానం లేని వారికి సంతానం కూడా ప్రసాదించేది. ఈ శక్తి కొరకు నేను ఏ జపము చేయవలసిన అవసరం లేదు. అది నాలో స్థిరంగా నిలిచింది. ఇక చేతుల్లోనికి పేడాలను తెప్పించే మంత్రవిద్య పట్ల బాబా విధించిన నిషేధాన్ని నేను తప్పక పాటించేవాడిని. కానీ అప్పుడప్పుడు భక్తుల ఒత్తిడికి లొంగి ఆ మంత్రశక్తులను ప్రయోగించవలసి వచ్చేది. దుష్టశక్తులను తిప్పికొట్టే మంత్రవిద్యను మాత్రం ప్రయోగిస్తూ ఉండేవాడిని. ఇలా చేస్తున్నందుకు నేను పశ్చాత్తాపం చెందలేదు. నెల క్రితం రాజ్ మచీకర్ మనవడిపై దుష్ట ప్రయోగం ఏదో జరిగింది. అది క్షుద్రశక్తి ప్రయోగాలలో వాడుకలలో ఉండే ప్రయోగం. ఆ విధమైన శక్తులను తిప్పికొట్టేందుకు కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు ఉన్నాయి. అవి నేను అభ్యసించి ఉన్నాను. అతని శరీరం పైన, గుడ్డలపైన, పడకపైన అకారణంగా నల్లని మచ్చలు ఉండేవి. అవి ప్రతి శనివారం మాత్రమే కనిపించేవి. రాజమజీకర్ నాకు కబురు పెట్టాడు. నేను వారి ఇంటికి వెళ్ళి ఆ దుష్ట ప్రయోగాన్ని నిష్ఫలం చేసే మంత్రాలు చదివి దత్తాత్రేయుని పూజ నిర్వహించి ఆరతి ఇచ్చాను. నేను పూజ నిర్వహించిన తర్వాత శనివారం మచ్చలు కనపడలేదు. ఆ దుష్ట శక్తుల్ని విజయవంతంగా తిప్పికొట్టగలిగాను. నేను 3 సంవత్సరాలు బాబా చెంత గడిపిన తర్వాత మా నాన్న వచ్చి నన్ను తనతో తీసుకెళ్లాడు. నేను ఇంటికి వెళ్లే ముందు బాబాను దర్శించాను. బాబా ఈసారి వచ్చేటప్పుడు ఇద్దరుగా రండి అన్నారు. కొన్ని రోజుల తర్వాత నేను, మా నాన్న షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాము. అప్పుడు బాబా అంతకుముందు దర్శనంలో తాము చెప్పిన ఇద్దరుగా రండి అన్న మాటలకు అర్థం పెళ్లి చేసుకొని భార్యతో రా అని వివరించారు. తర్వాత మా నాన్న నన్ను షిరిడీ నుండి తీసుకెళ్లాడు. నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైనప్పటికీ నేను షిరిడీ వెళ్ళి బాబా దగ్గర ఉండడానికి ఇష్టపడేవాడిని. అందుకే ఒకసారి ఒంటరిగా వెళ్ళి చాలా రోజులు షిరిడీలోనే ఉండిపోయాను. అప్పుడు నా భార్య వచ్చి తనతో తీసుకెళ్ళింది. ఇప్పుడు నాకు పిల్లలు, మనవరాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒకసారి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించినప్పుడు నన్ను చూడడానికి ఎందుకు ఇంత దూరం శ్రమపడి వస్తావు, నేను అక్కడే ఉన్నాను అన్నారు. అంతేకాక మా గ్రామంలో వారుండే ప్రదేశాన్ని వర్ణించి చెప్పారు. నేను తర్వాత ఆ ప్రదేశానికి వెళ్ళి ముళ్ళ పొదలు మొదలైనవి తొలగించి శుభ్రపరిచాను. అక్కడ నాకొక సమాధి కనిపించింది. నేను ఆ స్థలాన్ని కొని సమాధిని పూజించసాగాను. అక్కడ నాకు బాబా దర్శనం లభించేది. అప్పటి నుండి శ్రీరామనవమి ఉత్సవాలకు తప్ప
నేను షిరిడీ వెళ్ళేవాడిని కాదు. మరో విషయం ఏమిటంటే చేతుల్లోనికి ఊది సృష్టించే శక్తిని నేను ఇతరులకు ఇవ్వవచ్చును. కానీ ఆ శక్తిని స్వీకరించే వ్యక్తి 6 నెలల పాటు అత్యంత నియమ నిష్ఠలు పాటించి ఇంద్రియ నిగ్రహంతో కఠోర బ్రహ్మచర్య దీక్ష అవలంబించాలి. 30/8/1936 తేదీన చెప్పిన విషయాలు. మీరజ్గావ్లో ఫకీర్ షా అను సాధువు సుప్రసిద్ధులు. వారు 200 సంవత్సరాలకు పూర్వం జీవించి ఉండేవారు. వారి సమాధి ఉండే స్థలం అప్పటి జాగీర్దారు వారికి ఇనాముగా ఇచ్చారు. కానీ ఆ స్థలం ఇప్పుడు నా సొంతం. వీరికి శిష్యులు కానీ వారసులు కానీ లేరు. వారి దర్శనం ఇప్పటికి మనం చేసుకోవచ్చు. చతుర్మాసంలో వారి దర్శనం లభించదు కానీ వారి మాటలు వినపడతాయి. వారు చాలా తక్కువగా మాట్లాడతారు. అప్పుడప్పుడు సాయిబాబాను గురించి మాట్లాడేవారు. వారి మాటల ద్వారా భక్తి జ్ఞాన మార్గాలలో ప్రగతిని సాధించేదంటూ ఏమీ ఉండదు. భక్తులలో నమ్మకం కలిగించేందుకు మాత్రమే వారు దర్శనమిచ్చేవారు. వారు శ్రీ సాయిబాబా జీవించే ఉన్నారని చెప్పేవారు. కానీ వారు ఏ రూపంలో ఉన్నది మాత్రం తెలియజెప్పేవారు కాదు. తాము సాయిబాబా ఒకే కూటమికి చెందిన వారమని, వారితో సన్నిహిత బంధం ఉందని చెప్పేవారు. ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో కుశాబాబు, నారాయణరావు ఖిడే గదిలోనికి ప్రవేశించి తమ చేతుల్లోనికి ఊదిని సృష్టించి కొంత నారాయణరావు నుచ్చటిపై రాసి మిగిలిన దానిని అందరికీ పంచిపెట్టారు. తర్వాత ఊదిని సృష్టించే శక్తిని గురించి మరికొన్ని విషయాల క్రింది విధంగా చెప్పారు బివిఎస్ స్వామి. నేను చేతుల్లోనికి ఊది సృష్టించమనేది ఎలాంటి మంత్రాలు ఉచ్చరించడం వల్ల జరిగేది కాదు. కేవలం బాబాను స్మరించడం వల్లే సాధ్యమయ్యేది. కానీ చేతుల్లోనికి పేడాలు మిఠాయిలు తెప్పించడం మంత్రప్రయోగం వల్ల జరిగేది. నా చేతుల్లో ప్రత్యక్షమైన పేడ కానీ మిఠాయి కానీ మరో చోట నుండి తెప్పించబడేది. అంటే పేడాలు ఒక చోట నుండి మరో చోటకు బదిలీ చేయడం అన్నమాట. అందుకే దీనిని బాబా నిషేధించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ సాయినాథుని సద్బాపూజీకి జై. జూలై 26వ తేదీ 1936. బాలకృష్ణ గోవింద్ ఉపాసనీ శాస్త్రి పదవీ విరమణ చేసిన సంస్కృత ఆచార్యుడు. వయసు సుమారు 69 సంవత్సరాలు. బ్రాహ్మణుడు. తండ్రి గోవింద్ గోపాల్ ఉపాసనీ శాస్త్రి. శనివార్పేట పూనా. పూనాలో ప్లేగు వ్యాధి ప్రబలి ఉన్నప్పుడు మా కళాశాల కొన్ని నెలలు మూసివేశారు. అప్పుడు నేను నా భార్యను అమ్మను తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరాను. హరిద్వార్, ఋషికేశ్ చూసుకొని తపోవన్కు వెళ్ళాము. అక్కడ ఒక సాధువు నా వైపే ప్రకాశవంతమైన కళ్ళతో తదేకంగా చూస్తుండటం గమనించాను. అతనికి నమస్కరించాను. అతడింకా నన్ను పరికించి చూస్తూ, నీవు సతానాకు చెందిన వాడివి కదా అని అడిగారు. మా పూర్వీకుల స్థలం సతానా కాబట్టి అవునని జవాబు చెప్పి తామెవరో చెప్పమని అభ్యర్థించాను. రేపు ఇదే సమయానికి మధ్యాహ్నానికి ఇక్కడికి రా, నేను చెబుతాను అన్నారు. నేను బసకు వెళ్ళి ఈ విషయాన్ని మా అమ్మకు చెప్పాను. ఆమె కాసేపు ఆలోచించి వారు మల్హేరుకు మాయాపుర చెందిన తమ వంశగురువు ఉద్ధవ మహారాజ్ అయి ఉంటారని భావించింది. ఆమె కూడా వారిని దర్శించాలన్న కోరికతో నాతో పాటు నిర్ణీత సమయానికి సాధువును కలవాల్సిన ప్రదేశానికి వచ్చింది. 15 నిమిషాలు అక్కడంతా వెతికిన తరువాత సంచారి అయిన ఒక సాధువు కోసం వెతకడం వృధా ప్రయాస అని తలచి మా అమ్మ వెళ్ళిపోయింది. మా అమ్మ వెళ్ళిన మరుక్షణమే ఆ సాధువు నా ముందు ప్రత్యక్షమయ్యాడు. అతను గంభీరంగా, ఎప్పుడు ఈ విధంగా నడుచుకోవద్దు అన్నారు. ఏ విధంగా నడుచుకోకూడదు అని అడిగాను. అతడు ఎవరిని రమ్మని ఆదేశిస్తారో వారు మాత్రమే రావాలి. భౌతికంగానే కాక ఇతర విషయాల్లో కూడా ఒక వ్యక్తికి మరో వ్యక్తికి ఎంతో తేడా ఉంటుంది. ఏ ఇద్దరు ఒకటిగా ఉండరు. అందువల్ల పిలిచిన వారు మాత్రమే రావాలి అన్నారు. ఇక మీదట అదే విధంగా నడుచుకుంటానని వారికి మాట ఇచ్చి తామెవరో చెప్పమని అభ్యర్థించాను. నీవు నీ ఇంట్లో పూజించే దేవుళ్ళ మధ్య ఒక శాలిగ్రామ్ ఉంది కదా అని అడిగి దానిని యథాతథంగా వర్ణించారు. నేను ఉందని చెప్పాను. ఆ శాలిగ్రాములను
ఉద్ధవ మహారాజుకు ఇచ్చింది. నేనే ఉద్ధవ మహారాజ్. దానిని అతని మనుమడికి ఇచ్చాడు. అతను మీ తాతగారికి ఇచ్చాడు అని చెప్పారు. ఆ శాలిగ్రామ్ నాకు వంశపారంపర్యంగా లభించింది. దానిని ఇంకా నేను పూజిస్తున్నాను. ఆ సాధువు చూడడానికి 50-60 సంవత్సరాల వయసున్నట్లుగా కనిపించారు. లావుగా, బలంగా, ఒంటిపై కేవలం కౌపీనం మాత్రమే ధరించి ఉన్నారు. అప్పటికి వారెవరన్నది నాకు నిర్ధారణ కాలేదు. అంతలో ఆయన తమ చేతులను ఊపుతూ నా దృష్టిని ఆకర్షిస్తూ, ఒక చెట్టుంది, ఇద్దరు దాన్ని ఎక్కారు, ఒకడు క్రిందకు వచ్చాడు, మరొకడు పైకి వెళ్ళాడు అన్నారు. అప్పటి వరకు మరాఠీలో మాట్లాడుతున్న వారు ఈసారి హిందూస్థానీలో మాట్లాడారు. చివరిగా వారు నీవు తెలుసుకుంటావులే అని చెప్పి అదృశ్యమయ్యారు. ఇది జరిగిన చాలా సంవత్సరం తర్వాత 1910-11 ప్రాంతంలో వచ్చిన క్రిస్మస్ సెలవుల్లో నా తమ్ముడు కాశీనాథ్ను ఉపాసనీ బాబా వెతకడానికి ధూళే నుండి దక్షిణం వైపు బయలుదేరాను. కాశీనాథ్ ప్రాణాయామం అభ్యసిస్తూ శ్వాసకు సంబంధించిన ఒక వింత జబ్బు గురి అయ్యాడు. అతను పడుకుంటే ఊపిరి ఆగిపోయేది. అందువల్ల పడుకోలేడు. తత్ఫలితంగా నిద్ర కరువైంది. జీర్ణశక్తి కూడా లోపించింది. దాంతో అతను ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. మాకు అతని జాడా తెలియలేదు. నేను రైలులో మన్మాడ్ నుండి దక్షిణం వైపు వెళ్తున్నాను. ఆ రైలు కోపర్గ్రామ్ కొద్ది నిమిషాలు ఆగినప్పుడు కోపర్గ్రామ్ మమల్తాదార్గా పనిచేస్తున్న నా స్నేహితుడు భట్ ప్లాట్ఫారంపై నన్ను కలిశాడు. తనతో ఒకరోజు ఆనందంగా గడపమని అక్కడ దించేశాడు. అక్కడికి 6 మైళ్ళ దూరంలోనున్న షిరిడీలో సాయిబాబా అనే గొప్ప సాధువు ఉన్నారని, వారిని తప్పక దర్శించమని చెప్పి తన టాంగాలో షిరిడీకి పంపాడు. నేను మసీదుకు వెళ్ళాను. సాయిబాబా దుని దగ్గర నిలబడి అప్పుడప్పుడు తమ చుట్టూ తాము తిరుగుతూ ఉన్నారు. వారు నన్ను చూసి లోనికి రమ్మని పిలిచారు. నేను వెళ్ళి వారికి సాష్టాంగ ప్రణామం చేశాను. నన్ను పరికించి చూస్తూ ఖండోబా దేవాలయానికి వెళ్ళమన్నారు. బాబా ఖండోబా దేవతను దర్శించమని చెబుతున్నారని తలచి, అందరూ దేవుళ్ళు బాబాలోనే ఉన్నారని, వారి దర్శనంతో నాకు తృప్తి కలిగిందని బదులు చెప్పాను. ఖండోబా ఆలయానికి వెళ్ళు అని బాబా మళ్ళీ చెప్పారు. దీనిని బట్టి వారు నన్ను అక్కడ ఉండకుండా వెళ్ళి పొమ్మంటున్నారని అనుకున్నాను. దాంతో నేను మసీదు ప్రక్కనున్న ఇంటికి వెళ్ళాను. వారికి బాబా ఆదేశం గురించి చెప్పగా ఖండోబా ఆలయంలో ఉపాసనీ శాస్త్రి అనే వ్యక్తి ఉన్నాడని వాళ్ళు చెప్పారు. వెంటనే నేను ఖండోబా దేవాలయానికి వెళ్ళగా అక్కడ నా తమ్ముడు కనిపించాడు. కాశీనాథ్ తను బాబా ఆదేశం మేరకు అక్కడ నివసిస్తున్నానని, బాబాను అరుదుగా దర్శిస్తున్నానని చెప్పాడు. నేను అతని భోజన ఖర్చుల నిమిత్తం 4 రూపాయలు దాదా కేళ్లకర్కు ఇచ్చి తిరిగి మసీదుకు వచ్చాను. నేనప్పుడు మసీదులో 1-2 రోజులు గడిపాను. మొదటి రోజు బాబా అందరినీ మామూలుగా దక్షిణలు అడుగుతున్నారు. కొందరు వారికి దక్షిణ సమర్పించారు. వారు చెయ్యి చాపి నన్ను కూడా దక్షిణ కుక్షణ ఇస్తావా అని అడిగారు. నా దగ్గర డబ్బు లేదని చెప్పి నా ప్రమాణాలు సమర్పించాను. బాబా అప్పుడు హిందూస్థానీలో, చూడు, ఒక చెట్టుంది, ఇద్దరు దాన్ని ఎక్కారు, ఒకడు క్రిందకు వచ్చాడు, మరొకడు పైకి వెళ్ళాడు అని తన తపోవనంలోని సాధువు చెప్పిన మాటలు యథాతథంగా చెప్పారు. నేను ఒక్కసారిగా తపోవనం సాధువును గుర్తు చేసుకున్నాను. చూడడానికి ఆ సాధువు బాబా వేషధారణలో వేరుగా ఉన్న రూపంలో దగ్గర పోలికలు కనిపించాయి. తరువాత బాబా తమ స్వీయ చరిత్రలోని కొన్ని జ్ఞాపకాలను ప్రస్తావించారు. ఝాన్సీ రాణి పాల్గొన్న యుద్ధంలో తాము సైన్యంలో ఉన్నామని చెప్పారు. రెండవ రోజు కూడా బాబా నన్ను దక్షిణ అడిగారు. నా దగ్గర రైలు ఛార్జీలకు బొటాబొటీగా సరిపోయే డబ్బులే ఉన్నాయని, దక్షిణ ఇవ్వలేకపోతున్నందుకు క్షమించమని అన్నాను. అప్పుడు వారు నా జేబులోనున్న వెండి గడియారాన్ని చూపిస్తూ దానిని దక్షిణగా ఇవ్వమని అడిగారు. నేను ఒక్క నిమిషం సంకోచించినా మొత్తానికి దానిని వారికి సమర్పించాను.
వారు దానిని తీసుకొని ప్రక్కనే ఉన్న ఒక ఫకీరుకు ఇచ్చారు. తరువాత నన్ను చూస్తూ, గడియారం కోల్పోయానన్న నా బాధను తీరుస్తూ, దీని వలన నీవు పోగొట్టుకున్నదేమీ ఉండదులే అన్నారు. నేను వారికి ఇచ్చింది బహు స్వల్పమని చెప్పి నేను ఇంటికి బయలుదేరాను. కోపర్ మీదుగా పూనా చేరాను. అక్కడ నా స్నేహితుడైన నాతు ఇంటికి వెళ్ళాను. షిరిడీలో బాబాకు నేను సమర్పించిన జేబు గడియారం గురించి మాట్లాడుతూ, అలాంటి గడియారం కావాలంటే ఎంత ఖరీదవుతుందని విచారించాను. అదే సమయంలో నాతు సోదరుడు 60 రూపాయలు ఖరీదు చేసే బంగారు జేబు గడియారాన్ని పంపి దానిని నన్ను కానుకగా స్వీకరించమని చెప్పాడు. నేను స్వీకరించాను. నేను బాబాకు గడియారం ఇచ్చినందువల్ల పోగొట్టుకున్నదేమీ లేదు. నేను షిరిడీకి 1-2 సార్లు వెళ్ళాను. అప్పుడు శ్రీ సాయిబాబాపై ఒక సంస్కృత పద్యాన్ని రచించాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జూలై 27వ తేదీ 1936 బాలకృష్ణ రామచంద్ర ఖైరీకర్. వైదిక జీవనం. వయస్సు 70 సంవత్సరములు. బ్రాహ్మణుడు. ఖైరీ చిత్లీకి 3 మైళ్ళ దూరం. నేను మొదట ఒక పిచ్చి ఫకీర్ అని విన్నాను. అది సుమారు 35 సంవత్సరముల క్రితం సంగతి. కానీ తరువాత అందరూ సాయిబాబాని గురించి గొప్పగా చెబుతుండటంతో ఎలాగో షిరిడీలో నాకు కలిసిన కొంతమంది బ్రాహ్మణులు అప్పా కులకర్ణి ఉన్నారు. కనుక నేను బాబాను దర్శించేందుకు వెళ్ళాను. నేను అప్పట్లో ఒక గ్రామాధికారిని. అది నాకు వంశపారపర్యంగా సంక్రమించింది. 1916లో ప్రభుత్వం వంశపారపర్య గ్రామాధికారుల వ్యవస్థను రద్దు చేసింది. మొదట్లో ప్రజలు చితిలి, జలగాం, రాంపూర్, నాథ్పట్లాచ, వాడి, పింపల్వాడి మీదుగా షిరిడీ చేరేవారు. చాలా కాలం నిరుపయోగంగా ఉండిన ఆ రోడ్డు ఇప్పుడు లేదు. బాబా నూనెకు బదులు నీటితో దీపాలు వెలిగించిన లీలను నేను చూశాను. దండేర్పూర్కు చెందిన దేశపాండే మాస్టర్ బాబా మాటలు తరచుగా వింటూ ఉండేవాడు. కావని బాబా ఏం మాట్లాడారోనన్నది మాత్రం నాకు తెలియదు. నేను 1908లో సాయిబాబా వద్దకు వెళ్ళినప్పుడు మసీదులో నా పాదం క్రింద ఒక పైసా ఉన్నట్లు గమనించి దానిని తీసి బాబాకిస్తూ, ఈ పైసా మీదే, భద్రపరుచుకోండి అన్నాను. బాబా ఆ పైసాను తిరుగు నాకు ఇస్తూ, సరేలే, ఈ నాణాన్ని ఇంటికి తీసుకువెళ్ళు. దీనిని నీ పూజా గదిలో దేవతామూర్తుల మధ్య పెట్టుకుని పూజించుకో, నీకు శుభం కలుగుతుంది అన్నారు. నేను అలాగే దాన్ని ఇంటికి తీసుకువెళ్ళి పూజించాను. 3 సంవత్సరాల వరకు, అంటే 1911 వరకు నా పరిస్థితులు చాలా అభివృద్ధి చెందాయి. అంతకుముందు పగలు తింటే రాత్రి తినడానికి ఏమీ ఉండేది కాదు. అటువంటిది నాణాన్ని పూజించటం మొదలుపెట్టిన తర్వాత గ్రామాధికారిగా నా సంపాదనలో చాలా డబ్బు ఆదా చేసుకోగలిగాను. నా భార్యకు బంగారు గాజులు కూడా చేయించగలిగాను. ఒకసారి నేను ప్రయాణంలో అపవిత్రంగా ఉన్నందున నా పారాయణ గ్రంథాన్ని నా స్నేహితునికి ఇచ్చాను. బాబా ఇచ్చిన పైసా అందులోనే ఉంది. కొన్ని రోజుల తర్వాత పైసా పోయినట్లు కనుగొన్నాను. అది 1911లో జరిగింది. అప్పటి నుండి నాకు కష్టాలు మొదలయ్యాయి. పైసా పోయిన 6 నెలలకు నా భార్య మరణించింది. 1916లో నా గ్రామాధికారిని పదవి పోయింది. 1917-18లో మా అమ్మ కూడా మరణించింది. ఇప్పుడు నేను భిక్షాటనతో జీవిస్తున్నాను. నేను ప్రతి శ్రీరామనవమికి షిరిడీ వెళ్తుంటాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆగస్టు 27వ తేదీ 1936 బాద్రేవి. ఆనంద్ రామచంద్ర బాద్రేవి. ఎస్టేటు బోకరు. వయసు 64 సంవత్సరాలు. బ్రాహ్మణుడు. నివాసం ప్రస్తుత నివాసం మోతీ చౌక, రవివారిపేట, పూనా. 30 సంవత్సరాల క్రితం మా మామగారైన ఒబెల్ అహ్మద్నగర్లో వకీలుగా పనిచేస్తూ ఉండేవారు. వీరు గొప్ప సాయి భక్తులు.
మా మామగారు నానాసాహెబ్ చంద్రోకర్ స్నేహితులు నేనెప్పుడూ నెవాస్లో ఉన్న మోహిని రాజ్ ఆలయం పూజారిగా పనిచేస్తున్నాను. నాకు ఒక కుమారుడున్నాడు. వాడికి ముందు వెనక చాలామంది పిల్లలు పుట్టారు. కానీ పుట్టిన కొంతకాలానికే మరణించారు. మా మామగారు ప్రోత్సాహబలంతో నేను, నా భార్య, బిడ్డను తీసుకుని షిరిడీ వెళ్ళాము. మేము బాబాకు మా కష్టాలేమీ చెప్పుకోలేదు. నా భార్య మాత్రం మనసులో తనకు పుట్టబోయే పిల్లలు దీర్ఘాయువు కలిగి ఆరోగ్యంగా ఉండేటట్టు దీవించమని కోరుకుంది. బాబా ఆమె తలపై తమ హస్తాన్నుంచి ఏమీ చింతపడవద్దు అని ఆశీర్వదించారు. ఆ తరువాత మాకు 3 కుమారులు, 1 కుమార్తె పుట్టారు. ఒక కుమారుడు మాత్రం 17 సంవత్సరాల వయసులో చనిపోయాడు. మిగిలిన వారందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. బాబాను దర్శించినప్పుడు వారు నన్ను దక్షిణ అడిగారు. నేను ఇచ్చాను. కానీ మళ్ళీ మళ్ళీ అడిగి నా దగ్గరున్న డబ్బంతా తీసుకున్నారు. నేను వారికి మరో రూపాయి సమర్పిద్దామనుకున్నాను. కానీ ఇవ్వలేకపోయాను. మేము తిరిగి వచ్చిన తర్వాత నా భార్యకు ఈ విషయం చెప్పాను. కొన్ని సంవత్సరాల తర్వాత ఆర్థిక ఇబ్బందులు నన్ను చుట్టుముట్టాయి. వృత్తిరీత్యా నేను ఖాళీగానే తిరిగాను. ప్రయోజనం లేక కొద్దిపాటి డబ్బు లభించింది. ఆ సమయంలో నా భార్య నేను బాబాకు సమర్పింపదలిచినవి ఇవ్వలేకపోయిన రూపాయి విషయం గుర్తు చేసింది. నేను వెంటనే బాబాకు మనీ ఆర్డర్ ద్వారా రూపాయి పంపాను. అప్పుడు నుండి నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడసాగింది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు లేకుండా నిశ్చితగా గడపసాగాను. ఇది జరిగిన 20 సంవత్సరాలు అయ్యింది. అప్పటికి బాబా సజీవులై ఉన్నారు. 1914లో నేను పూనా వచ్చాను. ఇక్కడ ఎస్టేట్ బ్రోకర్గా వ్యాపారం చేస్తున్నాను. నా కుమారులు కూడా చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ 1936 శ్రీధర్ నారాయణ్ కార్కర్, అకౌంటెంటు, సచివాలయం, వయసు 57 సంవత్సరాలు. కాస్తాయి ప్రభు, నెంబర్ 37, చార్మన్ రోడ్డు, దానా. దైవభక్తి పారాయణుడైన మా తాతగారు నాకు చిన్నప్పటి నుండి భక్తిపూర్వకమైన విషయాలు, సనాతన ధర్మాలు బోధించేవారు. ఆ ప్రభావంతోనే నాకు ఆధ్యాత్మికతపై ఆసక్తి కలిగి సద్గ్రంథాలు చదువుతూ ఉండేవాడిని. ఒకసారి సాయి భక్తుడైన డిప్యూటీ కలెక్టరు శ్రీ అప్పా కులకర్ణి నాకు సాయిబాబా ఫోటో చూపించి వారి గురించి చెప్పారు. అలా నాకు మొదటిసారిగా శ్రీ సాయిబాబా గురించి తెలిసింది. ఒకరోజు నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు దాబోల్కర్ సాయిలీలా మాసపత్రికను, బాబా ఫోటోను ఊదిని పంపాడు. ఆ మరుసటి రోజు నుండి నా ఆరోగ్యం బాగయింది. అప్పటి నుండి నేను వారిని పూజించడం మొదలుపెట్టాను. క్రమేణా వారిపై భక్తి, విశ్వాసాలు పెరిగిసాగాయి. నాకు వచ్చిన ఒక కళ వలన బాబాపై నమ్మకం ఏర్పడింది. దాబోల్కర్ పంపిన సాయిబాబా ఫోటోను పూజా గదిలో పెట్టడానికి తీసుకువెళ్ళాను. నేను ముందు నుండి పూజిస్తున్న అక్కల్కోట్ మహారాజ్ ఫోటో పక్కన బాబా ఫోటోను పెట్టడానికి ఉపక్రమించినప్పుడు ముస్లిం ఫకీరైన సాయిబాబాను పవిత్ర హిందూ సాధువైన అక్కల్కోట్ మహారాజు పక్కన పెట్టడం భావ్యం కాదని మనసుకు తోసి దానిని కాస్త దూరంగా పెట్టాను. ఆ రోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. కలలో విషయాలు పొద్దున్న మర్చిపోయాను. కానీ నేను పూజ మొదలుపెట్టినప్పుడు ఆ విషయాలన్నీ ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి. కలలో నేను మరో వ్యక్తి వరండాలో కూర్చుని ఉన్నాము. ఒక ఫకీరు సాయిబాబా వలె దుస్తులు ధరించి మా వైపు వస్తున్నారు. వారిని ఆహ్వానించేందుకు నేను లేచి నిలబడ్డాను. నాలో భేదభావము పొడ చూపిందో ఏమో దానిని గమనించి నా పక్కనున్న వ్యక్తి, వీరు సాయిబాబా, వీరికి అక్కల్కోట మహారాజుకి తేడా లేదు, ఇద్దరి ఒకేలా పూజించుకో అన్నాడు. ఈ విషయం గుర్తుకొచ్చిన వెంటనే సాయిబాబా ఫోటోను అక్కల్కోట్ మహారాజు ఫోటో పక్కనే పెట్టి పూజించసాగాను. అనతి కాలంలోనే బాబా దయవల్ల నాకు, నా కుటుంబ సభ్యులకు బాబాపై భక్తి, విశ్వాసాలు ఎన్నో రెట్లు వృద్ధి చెందాయి. నేను బాబాను గురించి లభ్యమైన పుస్తకాలన్నిటినీ చదివాను. నా భార్య, పిల్లలు కూడా బాబా నిత్య పూజ ఆరంభించారు. నేను ఇంటిలో లేని సమయంలో బాబా నిత్య పూజకు ఆటంకం కలగకుండా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒక్కరో శ్రద్ధగా పూజ నిర్వహించేవారు. చాలా సంవత్సరాల నుండి మా అమ్మ నా దగ్గర లేకుండా మరో చోట ఉండేది. బాబా అనుగ్రహం వల్ల ఆమె మనసు మారి నా దగ్గరకు వచ్చి నివసించసాగింది. మొదట్లో ముస్లిం ఫకీరైన సాయిబాబాను కొలవడమే గాని, షిరిడీ వెళ్ళి వారిని దర్శించడం గాని ఆమెకి నచ్చేది కాదు. అందువల్ల ఆమెను వదిలి మేము మాత్రమే షిరిడీ వెళ్ళేవాళ్ళం. కానీ బాబా ఆమెలో క్రమేణా
పరివర్తన తెచ్చారు. 2-3 సంవత్సరాల తరువాత 1933లో మా అమ్మ షిరిడి సాయి మందిరాన్ని దర్శించాలన్న తన కోరికను నా భార్య కుమార్తె వద్ద వెళ్ళబుచ్చి షిరిడీకి తీసుకువెళ్ళమని అడిగింది. ఆమెలో వచ్చిన మార్పుని చూసి ఎంతో ఆనందించి ఆమెను షిరిడీకి తీసుకెళ్ళాము. ఆమె షిరిడీలో ప్రదేశాలు చూసి ఎంతో సంతోషించింది. సనాతన ఆచారాలను ఖచ్చితంగా పాటించే ఆమె బాబాను పూజించేందుకు తన ఛాందస్య భావాలను వదులుకుంది. ఆమె షిరిడీ నుండి తిరిగి వచ్చిన కొంతకాలానికి దానాలో ఉన్న మా ఇంట్లో అంతిమ శ్వాస విడిచింది. సాయిబాబా ఎంతో దయతో ఆమెలో మార్పు తెచ్చి చనిపోయే ముందు ఆమెకు తమ సమాధి దర్శనం చేయించారు. బాబా నాపైన నా కుటుంబం పైన చూపిన కరుణకు ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పనవసరం లేదు. బాబా సదా నా వెంటే ఉంటూ నా అవసరాలు గమనిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బాబా మా కుటుంబ సభ్యులపై ఎంత దయ చూపించేవారో కేవలం 2 దృష్టాంతాల ద్వారా తెలియజేస్తాను. నా రెండవ కుమారుడు గోవింద్ షిరిడి వెళ్ళి సమాధి మందిరాన్ని ద్వారకామాయిని చూడాలని తప్పించిపోయేవాడు. మాతో సన్నిహితంగా ఉండే శ్రీ జీబీ దాతార్ కుటుంబం 1934 శ్రీరామనవమి ఉత్సవాలకు షిరిడి వెళుతున్నప్పుడు వారితో గోవింద్ని పంపాను. గోవింద్ ద్వారకామాయికి వెళ్ళాడు. అక్కడ ఏ మూల నుంచున్నా మనలోనే చొచ్చుకొని పోయి చూస్తున్నట్లుగా ఉండే బాబా తైలవర్ణ చిత్రం వద్ద తానొక్కడే ఉన్నాడు. అతను అమితానందంతో ఆ చిత్రాన్ని చూస్తూ కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు వచ్చావా అలాన్ కాయ్ అనే ఆప్యాయమైన పలకరింపు ఒకటి వినిపించింది. కనులు తెరచి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. తను ఒంటరిగా ఉన్నాడు. దయామయుడైన బాబానే తనను ప్రేమగా పలకరించినట్లు గ్రహించాడు. 8 సంవత్సరాల క్రితం నా కుమార్తె గర్భవతిగా ఉన్నప్పుడు ప్రసవానికి ఆమెను తానా నుండి 3 మైళ్ళ దూరంలోనున్న మా స్వగ్రామం కరకు తీసుకువెళ్ళాము. అక్కడ ఎలాంటి వైద్య సదుపాయాలు లేవు. ఆమెకు ప్రసవం కష్టమైంది. గర్భంలోని శిశువు చనిపోయి ఉంటుందని, అందుకే బిడ్డ బయటకు రావడం లేదని నా భార్య చెప్పింది. ఆ మాటలు విన్న తరువాత మాకు ఆందోళన ఎక్కువైంది. థానాలోనే ప్రసవం చేయించకుండా ఎలాంటి వైద్య సౌకర్యాలు లేని ఆ కుగ్రామానికి ఆమెను తీసుకువచ్చినందుకు మా బంధువులు అందరూ నన్ను తప్పు పట్టారు. అప్పుడు రాత్రి 2 గంటలైంది. నా కుమార్తె నొప్పులతో తీవ్రంగా బాధపడుతోంది. అందరూ ఏం చేయడానికి తోచక ఆందోళన పడుతున్నారు. అకస్మాత్తుగా నాకు బాబా ఊది మహిమ గుర్తుకు వచ్చింది. నా భార్య వెంటనే బాబా ఊది తీసుకుని వెళ్ళి కూతురి నుదుటిపై రాసింది. ఊది రాసిన గంటల్లోగా సునాయాసంగా మృత శిశువు బయటపడింది. మా కుమార్తెకు ప్రమాదం తప్పింది. మా చింతలన్నీ తొలగిపోయాయి. ఉదయం డాక్టర్ వచ్చి బిడ్డ ఎలా బయటికి వచ్చింది అని ఆశ్చర్యపోయాడు. బహుశా వైద్య శిక్షణ లేని మంత్రసాని మొదటగా చేతులు చొప్పించి బిడ్డను బయటకు లాగి ఉంటుందని, అలా చేయటం వలన సెప్టిక్ అయ్యి తల్లి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని చెప్పాడు. అలాంటి ప్రయత్నాలు ఏమీ ఎవరూ చేయలేదని, మానవ ప్రయత్నం లేకుండా కేవలం బాబా ఊది మహిమ వల్ల మృత శిశువు బయటపడిందని తెలుసుకొని ఆ డాక్టరు అబ్బురపడ్డాడు. నా కుమార్తె ప్రసవించడానికి వారం రోజుల ముందు నా కుమారునికి ఒక కల వచ్చింది. కలలో బాబా కనిపించి, నానా నానా నన్ను ఉద్దేశించి, అక్కడెక్కడున్నావు, అతడు ఎందుకు భయపడుతున్నాడు, నా ఊది రాయమని చెప్పు అన్నారట. ఈ విషయం నా కుమారుడు నాకు చెప్పాడు. కానీ నా కుమార్తె ప్రసవించలేక అవస్థ పడుతున్నప్పుడు నాకు ఒక కళ విషయం గుర్తుకు రాలేదు. అప్పటికప్పుడు స్మరించి ఊదిని ఆశ్రయించాను. ఆ తర్వాత ఎంతో కాలానికి ఆ విషయం గురించి ఆలోచిస్తుండగా అర్థమైన విషయం ఏమిటంటే, సాయిబాబా వారం రోజుల ముందే నా కుమార్తెకు రాబోయే ప్రమాదాన్ని కళ ద్వారా హెచ్చరించి దాన్ని నివారించే మార్గాన్ని కూడా సూచించారు. కానీ నేను ఆ కళ విషయం మర్చిపోయినప్పుడు నాకు ప్రేరణనిచ్చి ఊది పెట్టేట్లు చేశారు. మా అమ్మాయిలందరూ శ్రద్ధతో బాబాను పూజిస్తూ రోజు ఆరతిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరద్ బాబూజీ की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा पुक, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा पुक, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम दीना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, Sai Baba.